ఇంగ్లాండ్లో భారత్ పర్యటనకు ముందే టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత 5 రోజులకే విరాట్ కోహ్లీ కూడా టాటా చెప్పేశాడు. కోహ్లీ, రోహిత్ కంటే ముందే రవిచంద్రన్ అశ్విన్ సైతం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సీనియర్లు ఒక్కసారిగా దూరమవడంతో ఇంగ్లాండ్లో భారత్ అసలు పోటీ ఇస్తుందా, బజ్బాల్ టీం ముందు నిలుస్తుందా, ఇలా రకరకాలుగా చర్చ జరిగింది. శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ ఇవ్వడం పైన విమర్శలు వచ్చాయి. కెప్టెన్గా పెద్దగా అనుభవం లేని గిల్కు పగ్గాలు ఎలా ఇస్తారనే చర్చ జరిగింది. లీడ్స్, ఎడ్జ్బాస్టన్ టెస్టుల్లో భారత జట్టు కాంబినేషన్ పైన విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపైన చర్చలు జరిగాయి. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. సీనియర్లు లేకపోయినా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉన్నా టాలెంట్కు కొదవలేదని నిరూపించుకుంటోంది. ఇంగ్లాండ్ను ఇంగ్లాండ్ గడ్డ మీదే వణికిస్తోంది. ఆటన్నాక గెలుపోటములు సహజం. తొలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడినప్పటికీ బ్యాటింగ్లో ప్రూవ్ చేసుకుంది. ఒకే మ్యాచ్లో ఏకంగా 5 సెంచరీలను నమోదు చేసింది. బౌలింగ్లో బుమ్రాకు సరైన మద్దతు దొరకలేదన్న వాదన ఉన్నా ఆ తర్వాతి మ్యాచ్కు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో బుమ్రా లేకపోయినా భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. అంచనాలకు మించి హిట్ అయ్యారు. తొలి మ్యాచ్లో ఫెయిల్ అయిన లోయర్ ఆర్డర్ రెండో మ్యాచ్లో మాత్రం రాణించింది. తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ లీడ్స్లో భారత్ గట్టిగానే పోరాడింది. రెండో మ్యాచ్లో భారత్ మరో లెవెల్ చూపించింది. కుర్రాళ్లు కేక అనుకునేలా క్లిక్ అయింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్లోనే సెంచరీతో తనపై కెప్టెన్సీ ఒత్తిడి లేదని చాటుకున్నాడు. రెండో టెస్ట్లో మరింతగా చెలరేగిపోయాడు. తొలి మ్యాచ్లో ఓటమిని మర్చిపోయి బ్యాటింగ్ మీద ఫోకస్ చేశాడు. ఎడ్జ్బాస్టన్లో తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో రికార్డులు కొల్లగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 150కి పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్ అంటే ఇలాగే ఆడాలి అనుకునేలా నిలకడను చూపించాడు. రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ ఆ లోటు కనిపించకుండా రాహుల్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తొలి టెస్ట్లో సెంచరీ, రెండో టెస్ట్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. యశస్వి జైస్వాల్ కూడా టాప్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన జైస్వాల్ రెండో మ్యాచ్లోనూ ఇంపాక్ట్ చూపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సైతం వైస్ కెప్టెన్గా మరింత బాధ్యత తీసుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టిన రిషబ్ రెండో మ్యాచ్లోనూ కీలక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా సైతం ఓ పిల్లర్లా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో తొలి మ్యాచ్తో పోల్చితే రెండో మ్యాచ్లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. ఆకాశ్దీప్, సిరాజ్ బౌలింగ్ భారాన్ని మోశారు. ఓవరాల్గా చూస్తే భారత్ ఆట తీరు అదుర్స్ అనుకునేలా ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్లో శుభ్మన్ గిల్ సేన సంచలనాలు సృష్టించడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కెప్టెన్గా తొలి సిరీస్లోనే గిల్ ఒత్తిడి అధిగమిస్తున్న తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.